మనం లాస్ట్ క్లాస్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మనము సైన్ రూల్స్ గురించి నేర్చుకున్నాము. ఒకసారి మళ్ళీ రాస్తున్నాను. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి బై సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2r అని మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ కొసైన్ రూల్స్ ఫైండ్ అవుట్ చేసాం. కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు b square plus c square minus a square divided by 2bc. అలాగే cos b is equals to we proved a square plus c square minus b square by 2ac. ఇవి కొసైన్ రూల్స్ అంటారు, ఇవి సైన్ రూల్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది tangent rules. This is also very, very important. In triangle ABC, tan of B minus C by 2 is equals to small b minus small c, small b minus small c by small b plus small c into I would like to write neatly b minus c by b plus c into cot a by 2. ఇది టాంజెంట్ రూల్ అంటారు. దానికి ఇంకొక పేరు కూడా ఉంది, నాపియర్ ఎనాలజీ, ఇలాగని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ టాంజెంట్ రూల్స్లో ఇది మనం ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాము. ఇక్కడ చేసేటప్పుడు ఒక టెక్నిక్ అప్లై చేస్తా. బి మైనస్ సి బై బి ప్లస్ సి మాత్రమే తీసుకుంటాను. తీసుకుని ఈ ఈక్వేషన్ని నేను ఫ్రేమ్ చేస్తా. ఈ ఈక్వేషన్ని ఫ్రేమ్ చేస్తా. ఇక్కడ బి మైనస్ సి బై బి ప్లస్ సి తీసుకుంటాను. వాట్ ఈజ్ బి, వాట్ ఈజ్ సి అనేది మనము ఈ సైన్ రూల్స్ నుంచి పట్టుకొస్తాం. ఈ సైన్ రూల్స్లో ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు b by sin b is equals to c by sin c is equals to 2r అనే ఈ కొసైన్ రూల్ నుంచి నాకు b తెలుసుకోవడానికి దీన్ని దీంతో ఈక్వల్ చేస్తా, సి తెలుసుకోవడానికి దీని నుంచి దీనికి అప్లై చేస్తా. అంటే బి బై సైన్ బి ఇజ్ ఈక్వల్స్ టు 2 times r. అప్పుడు బి ఇజ్ ఈక్వల్స్ టు 2r సైన్ బి అవుతుంది. అలాగే ఇది దీంతో కంపేర్ చేసినప్పుడు ఇది డివైడ్ అవుతుంది, అవతలంకి వెళ్తే మల్టిప్లై అవుతుంది. సి ఇజ్ ఈక్వల్స్ టు 2r sin c అవుతుంది. ఇక్కడ b వాల్యూ తెలిసింది, సి వాల్యూ తెలిసింది. ఈ రెండింటిని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్తూ నేను ఈ ఈక్వేషన్ ఇప్పుడు తీసుకొస్తా. సో ఇప్పుడు వాట్ ఈస్ మై బి? 2r sin b. 2r sin b మైనస్ 2r sin c, ఎందుకంటే నా సి వాల్యూ ఇది కనుక 2r sin c ఈజ్ డివైడెడ్ బై సింపుల్ పైన ఏది ఉందో అదే యాజ్ ఇట్ ఈజ్ కింద రాస్తాము, కానీ మధ్యలో ప్లస్ వస్తుంది.
సో 2r sin b ప్లస్ 2r sin c వస్తుంది. దీన్ని ఇప్పుడు నేను ఇందులో 2r ఇందులో 2r నేను బయటకు తీస్తే sin b మైనస్ sin c డివైడెడ్ బై 2r sin b ప్లస్ sin c వస్తుంది. ఈ 2r క్యాన్సిల్ అయిపోయి b మైనస్ c బై b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు sin b మైనస్ sin c బై sin b ప్లస్ sin c వస్తుంది. మనం నెక్స్ట్ స్లైడ్లో దీన్ని చేద్దాం. b మైనస్ c బై b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు sin b minus sin c divided by sin b plus sin c వస్తుంది. మనము కొన్ని ఫార్ములాస్ తెలుసు. sin c plus sin d అంటే 2 sin c plus d by 2 ఇంటూ cos c మైనస్ d బై 2 అని తెలుసు. అలాగే sin c మైనస్ sin d అంటే 2 ఇక్కడ కాసుల్లో వచ్చి c ప్లస్ d బై 2 అని sin c మైనస్ d బై 2 అని మనకు తెలుసు. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాసు మనము యూజ్ చేసుకుంటాం. కానీ ఇది cdలో ఉంది, కానీ ఇది bcలో ఉంది అంతే. అంటే c ప్లేస్లో b వస్తుంది, d ప్లేస్లో c వస్తుంది. బై యూజింగ్ దీస్ టూ ఫార్ములాస్ మనం ఏం చేయొచ్చు అంటే 2 cos b ప్లస్ c బై 2 ఇది అప్లై చేసినాను ఎందుకంటే మైనస్ ఉంది కనుక sin b మైనస్ c బై 2 డివైడెడ్ బై ఇది sin c ప్లస్ sin d లాగా ఉంది కనుక 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ b మైనస్ c బై 2. ఇక్కడ ఒక c ప్లస్ d రాయకూడదు, మనం ఏం రాయాలి ఇక్కడ b ప్లస్ c బై 2. ఇక్కడ ఇంకా నీట్గా రాద్దాం. b ప్లస్ c బై 2 కాస్ b మైనస్ c బై 2. ఇక్కడ cdలో ఉంటే ఇక్కడ cdలో ఆన్సర్ వచ్చింది, ఇక్కడ bcలో ఉండటం వల్ల b ప్లస్ c బై 2 వచ్చింది, b మైనస్ c బై 2 వచ్చింది. ఈ 2 ఏమవుతుందంటే కట్ అవుతుంది. ఇది కాస్ బై సైన్ కనుక మనకు తెలుసు కాస్ టీటా బై సమ్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాట్ టీటా అని తెలుసు. అలాగే ఈ కాస్ బై సైన్ ఉంది కనుక దీన్ని జాగ్రత్తగా నేను ఎలా రాసుకోగలుగుతానంటే ఇప్పుడు కాట్ ఆఫ్ బి ప్లస్ సి బై 2 రాయొచ్చు. ఇక్కడ మరి సైన్ బై కాస్ అంటే సైన్ టీటా బై కాస్ టీటా ఉందనుకో మనం ఎలా రాసుకోవచ్చు tan టీటా కింద రాసుకోవచ్చు. ఇది సైన్ బై కాస్ ఉంది కనుక tan b మైనస్ సి బై 2 ఇలా రాసుకోవచ్చు. నువ్వు ఇక్కడ b ప్లస్ సి బై 2 ఉంది కనుక దీన్ని కాట్ b ప్లస్ సి బై 2ని నేను ట్రాన్స్ఫార్మ్ చేసి ట్యాన్లోకి తీసుకొస్తా. ఎలా తీసుకొస్తామో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ట్రయాంగిల్లో a ప్లస్ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 అని మనకు తెలుసు. నాకు b ప్లస్ సి బై 2 కావాలి కనుక దీన్ని బై 2 చేస్తే దీన్ని కూడా నేను బై 2 చేయాలి, దీన్ని కూడా నేను బై 2 చేయాలి. అప్పుడు ఇది ఇందులో 90 టైమ్స్ అవుతుంది.
అంటే b+c/2 ఇక్కడ రాసుకుంటే b+c/2 ఇక్కడ రాసుకుని ఈక్వల్ టు యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకుని ఇక్కడ ఉన్న 90ని యాజ్ ఇట్ ఈజ్ రాసి ఈ a/2ని ఉతలం తీసుకొస్తా. ఇది కాట్ ఉంది కనుక నేను దీనికి కాట్ అప్లై చేస్తా. కాట్ అప్లై చేస్తే కాట్ ఆఫ్ b+c/2 ఈజ్ ఈక్వల్స్ టు కాట్ ఆఫ్ 90 మైనస్ a/2 ఇలా కూడా రాసుకోవచ్చు. సో కాట్ ఆఫ్ b+c/2ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకుని కాట్ 90 తోటి ఆడ్ ఉన్నప్పుడల్లా tan అవుతుంది, tan a/2 అవుతుంది. సో కాట్ 90 మైనస్ టీటా, కాట్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు tan టీటా. అంటే ఇక టీటా ప్లస్లో a/2 ఉంది కనుక tan a/2 వచ్చింది. అంటే కాట్ b+c/2 ఉన్న చోట నేను tan a/2 రాయొచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు tan a/2 ఇంటూ tan ఆఫ్ b-c/2. కానీ tan a/2ని నేను ఇంకా మాడిఫై చేసి రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు 1 cot of a/2 into tan of, this is my tan of b-c/2 ఇలా రాసుకోవచ్చు. ఈ cot a/2 డివైడ్ అవుతుంది, అవతలంకి వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో నేను కరెక్ట్గా నేను అనుకున్న ఈక్వేషన్కి వచ్చేస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ మనము ఇది డివైడ్ అవుతుంది, అవతలంకి వెళ్తే మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా దీని వాల్యూ, ఈ మొత్తం వాల్యూ దేనికి ఈక్వల్ సింప్లిఫై చేసింది, b-c/b+c. సో ఇక్కడ ఇది డివైడ్ అవుతుంది కనుక అవతలం మల్టిప్లై అవుతుంది. అప్పుడు b-c/b+c ఇంటూ కాట్ a/2 వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు యువత సైడ్ ఇది ఒక్కటే మిగిలిపోతుంది కనుక tan ఆఫ్ b-c/2. ఇదే నేను ప్రూవ్ చేయాలనుకున్నాను. దీన్నే టాంజెంట్ రూల్ అంటారు, నెపోలియన్ ఎనాలజీ అని కూడా మనం పిలవచ్చు దీన్ని. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా మనం అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం.